Good morning to all of you. Good morning, ma'am. Good morning, ma'am. Good morning, ma'am. Very good morning. Good morning, ma'am. Good morning. ఈ సిగ్నల్ సరిగ్గా లేదు, మనం కాలేజీలో ఉన్నాం కాబట్టి ఈ ఫోన్ నుంచి కనెక్ట్ చేసుకోవాలా హాట్స్పాట్. మండే నుంచి వస్తారా మరి ఆఫ్లైన్ కాలేజీకి? మండే నుండి ఆఫ్లైన్ అన్నా? మేము వస్తున్నాం రోజు, మీరు వస్తే కినా ఆఫ్లైన్ జరుగుతాయి. మీరు రాలేదు కాబట్టి ఆన్లైన్ తీసుకోవాల్సి వస్తుంది. మేము 11th నుంచి వస్తున్నాం కదా, 10th వరకే మనకి ఇచ్చినారు పర్మిషన్. June 11th నుంచి డైలీ కమింగ్ టు కాలేజ్ 9 to 1 o'clock ఇన్ కాలేజ్. టూ తర్వాత మనకు కర్ఫ్యూ ఉంది కాబట్టి 2 వరకు 1 2 వరకు అట్లా ఉంటున్నాం కాలేజ్. నీరజ ఆఫ్లైన్ జాయిన్ అయినారన్నా? Good morning, ma'am. Good morning. How is your preparation for SEM? చదువుతున్నారా, ఊరికే గమ్మున కూర్చొని ఉన్నారా, ఎట్లా చేస్తున్నారు చెప్పండి. ఎగ్జామ్స్కి ఇంకా టైం టేబుల్ ఇవ్వలేదు కదా అని చెప్పి సైలెంట్గా ఉండొద్దండి, చదువుతూ ఉండాలి సబ్జెక్టు. సెమినార్ ఎవరైనా ప్రజెంట్ చేస్తారు నాన్న ఈరోజు? Anybody willing to present seminar today? Hello. Who will present now? ఎవరు చేయరా? మీకు వేరే సబ్జెక్ట్ ఎవరు సెమినార్ ప్రజెంటేషన్ చేయించలేదమ్మా? పొలిటికల్ జరుగుతోంది మేడం సెమినార్ ప్రెజెంటేషన్. మరి మన ఎకనామిక్స్ వరకు వస్తే ఎందుకు కలకట్లేదు మీరు? చెప్పండి. Only 2 members participated in seminar, Rupa and other. What about others? Okay, in revision first unit over. Let us see second unit. So fourth sem second unit వచ్చేసి మనకు బ్యాంకింగ్. మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే, హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్?
all these assignments. మీకు అందరికి బ్యాంక్ అకౌంట్ ఉందా? Do you have account in any bank? Yes, ma'am. ఏ బ్యాంకులో ఉంది చెప్పండి మీకు అకౌంట్? ఇన్ విచ్ బ్యాంక్ డూ యూ హ్యావ్ State అకౌంట్? Bank, Karnataka. One by one tell. First Rupa tell. Which bank do you have account and what type of account do you have? State Bank of and India, Karnataka very good. Bank, ma'am. Both savings account only, ma'am. Saving Personal account. savings. Okay. Okay. State Bank of India is what type of bank is it? Is it? It's a central bank. It's a central bank. State Bank is central bank. Is it correct? Central Bank is only one bank. That is the Reserve Bank of India. State Bank of India is a type of commercial bank. Biggest commercial bank in India. A nationalized bank. Nationalized. Central Bank is different. Central Bank is also called as Reserve Bank of India. So SBI is a national bank. Next, tell one by one. Who are having account in a bank or we? Tell your details, ma'am. Interaction is very important in class. మీరు వీడియోస్ ఆన్ చేయరు, ఏమి మాట్లాడరు. ఎలా ఎట్లయితే చెప్పండి. బ్యాంక్ అన్నటువంటిది జనరల్ టాపిక్. అసలు బ్యాంక్ గురించి కొంచెమన్నా మీకు ఏం తెలుసో చెప్పండి. వాట్ డూ యు నో అబౌట్ బ్యాంక్? కడపలో ఎస్బీఐ బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయన్న రూపా? హౌ మెనీ బ్రాంచెస్ ఎస్బీఐ బ్రాంచెస్ ఇన్ కడప? డూ యు నో అబౌట్ దట్? Ma'am, I know only two banks, ma'am. One is near Seven Roads and another one near that ITI Circle, ma'am. ITI Circle. Okay. Two branches I know, ma'am, because I have went to. In which branch do you have? No, ma'am, I'm not having that. I'm having it in my Tadipatri only, ma'am. Tadipatri branch account and with IFSC code 0923. Hello. చెప్పు రూపా.
ఎవరు మాట్లాడు మేడం లేదా అజ్మిన్ మేడం ఆ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో నెట్ సరిగ్గా రావడం లేదనుకుంటా మేడం, అందుకే వాయిస్ క్లియర్ లేదు, పిక్చర్ రావడం లేదు, స్టక్ అయింది. ఏంది రూపా ప్రసన్న రూపా ఇది గూగుల్ క్లాస్ మేడం అసైన్మెంట్ అప్లోడ్ చేయమన్నారు కానీ నాకు ఇక్కడ ఏం చూపియట్లే ఫస్ట్ ఇయర్స్ కి చూపించినట్టు. మేడం గూగుల్ క్లాస్ పంపించారు కదా, లింక్ పైన క్లిక్ చేయి ప్రసన్న. లింక్ నా దగ్గర లేదు రూపా, నీ దగ్గర ఉంటే పెడతావా? పంపిస్తాను ఇప్పుడే, దాని లింక్ సెండ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడితో అది లాగిన్ అవుతావు, అంటే ఆటోమేటిక్ గా అదే ఓపెన్ అవుతుంది. సరే రూపా అది లింక్ గ్రూప్ లో సెండ్ చేయి. సరే జిలాని. ఏం మేడం పోయినారు? అదే అక్కడ నెట్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ లో అంత నీట్ గా నెట్ రాదు. మేడం కి నెట్ రావాలంటే రూమ్ నెంబర్ 1 లో అన్న కూర్చోవాలో, లేదా లైబ్రరీలో అన్న కూర్చోవాలో, లేదా పైన కన్నా వెళ్ళాలి. రూపా లావణ్య చెప్పు. నేను అడిగింది క్లాస్ లింక్ కాదు నా తల్లి, గూగుల్ క్లాస్ రూమ్. నేను సెండ్ చేశాను చూడు ప్రసన్న, ఎకనామిక్స్ సెండ్ చేసినాను. మరి వచ్చింది. హలో ఎస్ మ్యామ్. ఇది నెట్ కట్ అయిపోతుంది, అసలు కనెక్షన్ సరిగ్గా ఉండట్లేదు కాలేజీలో, ఏం చేయాలో ఏమో. మేడం మన డిపార్ట్మెంట్ లకి నీట్ గా రాదు మేడం. డిపార్ట్మెంట్ లోనే కూర్చున్నాను నేను. ఏం వాళ్ళ పిల్లలు లేకుండా కాలేజీకి ఏమో రమ్మంటున్నారు, ఇక్కడ ఏమో ప్రొవిజన్ లేదు మనకు. మీరందరన్నా వస్తే మనం ఆత్మీయంగా చేసుకోవచ్చు, అది కూడా రాదు. రూపా ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు ఎస్బీఐకి? డిడ్ యూ విజిట్ ఎస్బీఐ? Yes ma'am, I will be going ma'am. I will be going to bank. Saving bank. At what purpose? Scholarship purpose? At what purpose did you open the account? That is after attending the class of 6th only my father had created the accounts for us ma'am. Before it was my account was minor account ma'am. After reaching or attaining 18 years, he has changed that account to major account. And getting that after the process of the 18 years, he had also made the PAN card also ma'am. Very good. For that purposes I have went, and even sometimes for withdrawal and deposit of money, or for transfer of money, and for some fill-ups, applying ATM cards. I will be going ma'am. I will be having a visit. And even this ATM card facility also do you have? Yes ma'am, I have ATM card also ma'am. Which card? And even you will get Visa Rupee card ma'am. Okay. Is it debit card? Yes ma'am, debit card only ma'am. Is there any difference between debit card and credit card? Yes ma'am, debit card means what the amount we have in our ATM card only will be withdrawn by us. If we have credit card means we can borrow the credit from the bank, means we can take the means like appu teeskochu, we can borrow the money from the bank, and we have to repay the amount with interest to the bank again in reverse. What is the full form of ATM? Automatic teller machine. Very good. So ATM మనకు వచ్చేసి ఎకనామిక్ బ్యాంకింగ్ డెవలప్మెంట్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అనే ఒక క్వశ్చన్ ఉంది, అందులో మనం ఇది రాసుకోవచ్చు అనమాట. ఏటీఎం ఫెసిలిటీ Yono ఏనన్నా
Recent development, what are the recent development in banking sector అన్నప్పుడు ATM facility, net banking, mobile banking, all this we covered. ఇట్లా జనరల్ ఇంటరాక్షన్ లోనే మీకు ఈ టాపిక్ అంతా మీరు కవర్ చేసేచ్చు అనమాట. మినిమం నాలెడ్జ్, ఇఫ్ యూ హావ్ మినిమం నాలెడ్జ్ అబౌట్ బ్యాంకింగ్, డెఫినెట్లీ యూ విల్ ప్రజెంట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ ఫ్రమ్ దిస్ బ్యాంకింగ్ సెక్టర్, యూ కెన్ ఆన్సర్ ఈజీలీ. సో దట్ వై ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. This is the general topic. No need to by heart all questions. So one by share your views about banking, Nana. Neeraja? Neeraja, do you have an account in any bank? Respond and ఇంకా ఎవరన్నా? ప్రసన్న? మేడం Do you have account? మేడం Do you have bank account in any bank? ఎస్ మేడం In which bank do you have? స్టేట్ బ్యాంక్ మేడం. State Bank of India. Okay, where? In which branch? పొద్దుటూరు మేడం. Pradipur, okay. Which type of account do you have? మైనర్ అకౌంట్ మేడం. Minor account. Type. Yeah. Current account or saving account? సేవింగ్స్ అకౌంట్ మేడం. I think now you are major, not minor. Why did you convert the minor to from major account? చేయించుకోవాలి మేడం. ఇది లాస్ట్ నేను డిగ్రీ స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు చేయించుకున్నాను మేడం. అప్పటికి నాకు 18 years ఉన్నాయి. 18 years ఇంకా పడలేదు మేడం అప్పటికి. Do you have ATM card facility? ఎస్ మేడం. What card is it? Is it debit card or credit card? డెబిట్ కార్డ్ మేడం. Okay. Did you visit any time bank? Your ఎస్ branch? మేడం. In SBI only you have account, or in other bank also do you have? కార్పొరేషన్ బ్యాంక్ మేడం. Corporation bank. Where it is? చాపాడు మేడం. In corporation bank, at what purpose did you open account? మామూలుగా నార్మల్ గానే మేడం, సైన్స్ ఫేర్ కోసం అకౌంట్ జాయిన్ అయ్యాను. దాని పేరే కార్పొరేషన్ బ్యాంకా? మేడం దాని నేమ్ ఏమైనా ఉందా? ఒక పేరే కార్పొరేషన్ బ్యాంక్ అని ఉందా? పేరే కార్పొరేషన్ బ్యాంక్ మేడం. ఇంకా లావణ్య, respond. What about you? Do you have account in any bank? Which type of account do you have? Lavanya. Afrin, respond, mom. Respond, Anna. Afrin. చెప్పండి మేడం. Do you have account? ఎస్ మేడం. In which bank do you have account? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Where? State Bank of India. Where it is? Which branch? In which branch? Branch ఉంటాయి కదా, branches, different branches ఉంటాయి కదా. ఎక్కడ ఉంది మనకి అకౌంట్ ఆఫీస్? మేడం 7 రోడ్ సర్కిల్ మేడం. ఓకే, మెయిన్ బ్రాంచ్, ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్. ఎస్ మేడం. 7 రోడ్స్ దగ్గర ఉన్నటువంటిది మెయిన్ బ్రాంచ్ అన్నమాట, కడప ఎస్బీఐ. ఎస్ మేడం. ఎప్పుడన్నా వెళ్ళావా? డిడ్ యూ విజిట్ ఎనీ టైమ్ అట్ బ్యాంక్? ఎస్ మేడం. వెళ్ళి ఏం చేస్తావు చెప్పు? వాట్ ట్రాన్సాక్షన్స్? మై అమౌంట్ ట్రాన్స్ఫర్ అండ్ అమౌంట్ విత్డ్రా మేడం. ట్రాన్స్ఫర్, విత్డ్రా. సో ఆ విత్డ్రా చేయాలంటే, ట్రాన్స్ఫర్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాసెస్?
Madam, some process might check will form with form fill up చేయాలి మేడం, ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఫార్మ్స్ ఉంటాయి, విత్డ్రా ఫామ్ ఉంటాయి, Yes, madam. అకౌంట్ Yes, క్రెడిట్ madam. చేయడానికి, క్రెడిట్ చేసడానికి ఒక ఫామ్ ఉంటది, విత్డ్రా చేయడానికి విత్డ్రా చేయడానికి ఒక ఫామ్ ఉంటది అనమాట. తర్వాత ఎవరికైనా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే నెట్ కానీ ఇవన్నీ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలి. కొంతమంది మనం ఎంత చదువుకున్నా కూడా అక్కడికి పోయి వేరే వాళ్ళ హెల్ప్ అడుగుతాంటాం అన్నమాట తెలియనప్పుడు. సో ఇఫ్ యు నో ఆల్ దీస్ థింగ్స్ మనమే పోయి చేసుకోవచ్చు ఈజీగా. అప్పుడు Ma'am, Present- Hepzibah has raised her hand, ma'am. హెప్సిబా టెల్ మీ మా వేర్ ఈస్ హెప్సిబా? మీరు కనిపించరు, మీరు వీడియోస్ ఆన్ చేయరు, ఎవరన్నా నాకు తెలుసు. నా స్క్రీన్ మీద ఏమో 9 మెంబర్సే కనిపిస్తూ ఉంటారు. అది మినీ ల్యాప్టాప్ కదా ఇది, ఓన్లీ 9 మెంబర్స్ ఆర్ విజిబుల్. అది కూడా మీ ఒకటి ఏముండవు, సర్కిల్లో లెటర్ ఉంటుంది అంతే. రూపాదేమో చేంజ్ మేకర్స్ అని ఉంటుంది, ఆఫరింగ్ ఏ కనిపిస్తుంటుంది. మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడండి మా, ఎవరు ఇప్పుడు హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు. Hepzibah. హెప్సిబా అన్మ్యూట్ యువర్ ఆడియో అండ్ స్పీక్ మా. మేడం చెప్పు నాన్న. నాది అకౌంట్ ప్రాబ్లం ఉంది మేడం. ఏం ప్రాబ్లము? విచ్ ప్రాబ్లమ్ డు యు హావ్? I created my account in 2017, madam. Now in 2020, yesterday here, madam. ఎక్కడ ఉందమ్మా? ఏ బ్యాంక్ లో ఉంది? ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంది నీ అకౌంట్? State Bank of India, madam, Nandemandalam. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంది మండలం. మరి ప్రాబ్లం ఏంటి చెప్పు. చెక్ వేసాను మేడం, వాళ్ళు బ్యాంక్ మేనేజర్ ఇది హోమ్ లో ఉంది, నీకు డబ్బు ఇవ్వడం కష్టం అంటున్నారు మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది, క్లారిటీగా వినపడడం. హలో, బ్లాక్ లో ఉంది అని చెప్తున్నారు మేడం. బ్లాక్ లో పెట్టేశారా? బ్లాక్ లో ఏటీఎం కార్డా ఏది నువ్వు అనేది? అకౌంట్ మేడం. అకౌంట్ ఎందుకని బ్లాక్ లో పెట్టారంట? రీజన్ కనుక్కున్నావా? వాళ్ళు ఏం రీజన్ చెప్పలేదు మేడం, కానీ ఒక ట్రాన్సాక్షన్ జరగలేదని బ్లాక్ లో ఉంది అని అంటున్నాను. ట్రాన్సాక్షన్ ఒకటి జరగలేదు మేడం. వాయిస్ సువర్ణ, నువ్వు అకౌంట్ ని యూజ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అకౌంట్ లో? లేదు రూపా, 17th లో క్రియేట్ చేసినాం, ఇప్పుడు 2017 లో ఓపెన్ చేసినావు అకౌంట్. 5 years టెన్యూర్ ఉంటుంది కదా, దానికి నువ్వు ఒకసారి కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకొని పోయేసి అప్డేట్ చేయించుకో. అక్కడ మేనేజర్ కి లెటర్ రాయాల్సి ఉంటుంది. అది ఒకవేళ నువ్వు మైనర్ మేజర్ ఓపెనింగ్స్ ఉంటుంది కదా, దానిపైన కూడా డిపెండ్ అయి ఉండొచ్చు. ట్రాన్సాక్షన్స్ ఏం లేకపోతే అది ఉన్నారో లేరో ఆ వ్యక్తి అన్నట్టుగా సస్పెన్స్ లో పెట్టింది ఇంటర్ అకౌంట్. అంటే క్రియేట్ చేస్తున్నాం మేడం, దాంట్లో 6,600 అంటే ఇంకా చిల్లర ఉంది. కానీ మాకు ఏటీఎం కార్డ్ క్రియేట్ చేసుకున్నాం మేడం, దాని ద్వారా తీయచ్చని. దాంట్లో మాకు 1360 రూపీస్ ఇస్తాను మేడం. మళ్ళీ ఒకసారి వెళ్ళి అడుగు మా రీజన్ ఏంటి అనేది. వాట్ ఈస్ ద రీజన్, వై డిడ్ యూ హోల్డ్ మై అకౌంట్ అని చెప్పేసి అని అడుగు పోయి. మేడం వాళ్ళు అకౌంట్ ఇది హోల్డ్ లో ఉంది, వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు, మేమేం చేయలేం, అదేం లేదు అంటున్నారు. కరెక్ట్, అది చేయమని చెప్పు. ప్రాసెస్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ టు హోల్డ్ తీసేస్తుందానికి అని చెప్పి. అన్హోల్డ్ చేయాలంటే ఎలా అది అడగాలి కదా నువ్వు క్లియర్ గా. ఒక లెటర్ సబ్మిట్ చేయాలి కదా రిటర్న్ గా. ఎస్ మ్యామ్, అంటే మేనేజర్ కి ఒక లెటర్ అంటే రాయమనొచ్చు, లేకుంటే వాళ్ళు ఒక ప్రింటెడ్ ఫామ్ లో మనది అపాలజీ రాసేది ఉంటది మేడం. తర్వాత కేవైసీ ఇస్తే అకౌంట్ అప్డేట్ చేస్తారు మేడం వాళ్ళు. ఆధార్ లింక్, ఫ్రంట్ పేజ్. మరి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయించుకోండి, డిలే చేయకోకుండా. ఏం బ్యాంకింగ్ గురించి మీరు చాలా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మీకు. అసలు ముందు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కాకుండా జనరల్ గా మీకు డైలీ లైఫ్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నవన్నీ తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అర్థమైందా? మిగతా సబ్జెక్ట్స్ కు ఎకనామిక్స్ కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీకు మిగతా సబ్జెక్ట్స్ కేవలము ఈ మార్క్స్ కోసం మీకు అకాడమిక్ సైడ్ ఉపయోగపడతాయేమో, కానీ ఎకనామిక్స్ అన్నటువంటిది మీకు రియల్ లైఫ్ లో కూడా ఉపయోగపడే సబ్జెక్ట్ అన్నమాట. అసలు ఎకనామిక్స్ ని మన నుంచి డివైడ్ చేయడం,
సపరేట్ చేయలేం. వి కాంట్ సపరేట్ ద ఎకనామిక్ సబ్జెక్ట్ ఫ్రమ్ అస్. అసలు అర్థశాస్త్రం అంటే మానవునితో ముడిపడి ఉన్నటువంటి సంబంధం, ముడిపడి ఉంటది అనమాట. అర్థశాస్త్రము మానవునితో అవినాభావ సంబంధం ఉంటది. ప్రతినిత్యం మనం మార్నింగ్ టు ఈవినింగ్ చేసే పనులన్నీ కూడా ఎకనామిక్స్ టెర్మినాలజీనే. డిమాండ్ కానీ, సప్లై కానీ, ప్రైస్ కానీ, వాల్యూస్ కానీ, మార్కెట్ కానీ, ఈ బ్యాంకింగ్ కానివ్వండి, ఎన్ని ఏదో ఒకటి మనం చేసే ప్రతి పని కానీ, మనం ఉపయోగించే ప్రతి వస్తువు కానీ ఆ 3 సెక్టర్లో ఏదో ఒక దానికి ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఏదో అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఈవెన్ ఇప్పుడు మనం ఈ విధంగా ఆన్లైన్ క్లాస్ జరుపుకుంటున్నామంటే ఇదంతా సర్వీస్ సెక్టర్. ఇక నెట్ ఫెసిలిటీ కానివ్వండి, ఇవంతా కూడా మనం వాడేటువంటి మొబైల్, ల్యాప్టాప్ ఇవంతా ఇండస్ట్రీలో తయారవుతాయి. తర్వాత వాటికి ఉపయోగించే నెట్ అంతా సర్వీస్ సెక్టర్. సో ప్రతిదీ ఏదైనా తీసుకో, మనం చేసే ప్రతి పని కూడా, ప్రతి చిన్నది కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అంతా కూడా ఎకనామిక్స్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది అన్నమాట. అందుకే అంటారు అర్థశాస్త్రానికి మానవునికి అవినాభావ సంబంధం ఉంది. మానవుని నుండి అసలు విడదీయలేము. చెప్తున్నాను మేడం. అకౌంట్ బుక్ లో 8,000 చూపిస్తుంది మేడం. మరి ఏటీఎం కార్డ్ క్రియేట్ చేసుకున్నాక దాంట్లో 13 చూపిస్తుంది మేడం. అదే నాకు ఎందుకు వినపడ్డంలా కట్ అవుతా ఉంది మధ్యలో. నెట్ సరిగ్గా లేదు, వాయిస్ క్లియర్ లేదు నీది మాకి. రూపా వాయిస్ క్లియర్ కనిపిస్తుంది. ఇంకమ్మా మిగతా వాళ్ళు చెప్పండి. వాట్ అబౌట్ అదర్స్? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ బ్యాంకింగ్. మాట్లాడండి నన్న. హలో, పోనీ ఇంకా ఏమేం బ్యాంక్స్ మీకు తెలిసిన బ్యాంక్స్ పేర్లు చెప్పండి. ఒక స్టేట్ బ్యాంక్ ఒకటేనా ఉండేది? యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేడం. ఏమా? ఐడిబిఐ బ్యాంక్. లావణ్య చెప్పు. లావణ్య, లావణ్య మేడం చెప్పు. నీకు తెలిసిందంతా చెప్పు. తెలుసు అదంతా. చెప్పు నాన్న. ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు బ్యాంక్? లావణ్య పోయినాను మేడం. ఏ బ్యాంకు పోయినావు? ఎస్బీఐ బ్యాంక్ మేడం. ఎస్బీఐ. ఎక్కడున్న బ్యాంకు పోయినావు? ఐటీఐ సర్కిల్. ఐటీఐ సర్కిల్. ఉందా నీకు అకౌంట్? ఉందా లేదంటే పేరెంట్స్ పోయినావా? ఉంది మేడం. ఉంది. వెరీ గుడ్. ఎప్పుడు ఓపెన్ చేసుకున్నావు నీ అకౌంట్? ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేసుకున్నావు? ఎస్ మేడం. అట్ వాట్ పర్పస్ డిడ్ యూ ఓపెన్ యువర్ అకౌంట్? ఏ పర్పస్? స్కాలర్షిప్. వెరీ గుడ్. వచ్చిందా ఒకసారి అమౌంట్ క్రెడిట్ నీ అకౌంట్ లో? ఎస్ మేడం. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్ చేసావా? విత్డ్రా చేసుకోవడం అంతా చూసావా? ఎస్ మేడం. ఎస్ మేడం. నువ్వు చేసుకున్నావా? ఎవరైనా పంపించావా? లేదు మేడం. నువ్వు వెళ్ళావు? ఎస్ మేడం. వెళ్ళి ఏం చేసావు చెప్పు. విత్డ్రా ఫామ్ ఫిల్ చేసావా? ఎస్ మేడం. ఎప్పుడైనా బ్యాంకు పైన కవర్ పేజీ తర్వాత సెకండ్ పేజీ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఎప్పుడైనా చదివినారా? ఇన్స్ట్రక్షన్స్ అవంతా ఎప్పుడన్నా? చెప్పండి. బ్యాంకు మీ అకౌంట్ నెంబర్ తో పాటు ఇంకా ఏమేమి ఉంటాయి అక్కడ చెప్పండి. మనం ఏదైనా ఎక్కడైనా మనం అకౌంట్ నెంబర్ రాయమన్నప్పుడు అకౌంట్ నెంబర్ తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతా ఉంటారు. కోడ్ అంటే పేరు విన్నారా? ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతా ఉంటారు మిమ్మల్ని. ఎస్ మ్యామ్. టైప్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, అకౌంట్ నెంబరు, సిఐఎఫ్ నెంబరు. ఇన్స్టెడ్ ఆఫ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎఫ్ఎస్సి?
ఫుల్ ఫామ్ లేదు మేడం. మళ్ళీ తర్వాత ఎంఐసిఆర్ అది చెక్స్ విత్డ్రా అయ్యేటప్పుడు వాడే కోడ్ ఒకటి ఎంఐసిఆర్ కోడ్. చెక్ ఫెసిలిటీ, చెక్ బుక్ ఫెసిలిటీ తీసుకుంటారు కొంతమంది. ఎవరికైనా ఉందా మీకు చెక్ బుక్ ఫెసిలిటీ? నో మ్యామ్. కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే చెప్పండి, మీ బుక్ మీదే ఉంటది. అసలు మీరు అకౌంట్ ఓపెన్ చేసామంటారు, ఎప్పుడైనా అకౌంట్ ఆ పేజీ ఫస్ట్ పేజీలో ఏముంది, సెకండ్ పేజీలో ఏముంది, ఏమన్నా చూసినారా? ఎప్పుడు చదివి ఉండరు అసలు. సో ఈరోజు మీకు ఇండియన్ సిస్టమ్ అసైన్మెంట్ కోడ్ కదా మేడం. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. సో అదంతా ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నమాట. మన ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి అది ఒక కామన్, ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క కామన్ కోడ్ ఇస్తుంది. మనకి ఇప్పుడు పోస్టల్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కోడ్. ఇప్పుడు మన స్టేట్ కి వచ్చేసి పోస్టల్ 8 డివిజన్ చేసినాము. మన స్టేట్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ 5 తో స్టార్ట్ అవుతారు. అలా మళ్ళా డిస్టిక్ కు మళ్ళీ ఏరియా వైజ్ గా ఒక కోడ్ అనేది ఉంటుంది. పిఐఎన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. అలాగనే బ్యాంకుకు ఇది ఒక ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఒక్కొక్క బ్యాంకు ఎస్బిఐఎన్ అని చెప్పేసి 000 సంథింగ్ అని ఒక నెంబర్ ఇచ్చింటారు. సో అవన్నీ మీరు తెలుసుకోవాలా. మినిమం అంతా కూడా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయాలి. ఇంకా వాట్ అబౌట్ అదర్స్? బ్యాంకు సైడ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా? బ్యాంకు జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్? ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఎనీబడి willing to do bank job? Ma'am, nowadays Ms. Nirmala Sitharaman, the financial minister, has been planning to privatize all the banks, no, ma'am. If that comes true, even SBI is also going to get privatized, no, ma'am. Maybe. And what is the reason for our central government plan is almost all public sector will convert into private sector. Even స్టీల్ ఇండస్ట్రీని కూడా, వైజాగ్ లో ఉన్న స్టీల్ ఇండస్ట్రీని కూడా ప్రైవేట్ చేస్తామని చెప్తున్నారు కదా. 100% కూడా మనం అమ్మేస్తాము అని చెప్తున్నారు ప్రైవేట్ వాళ్ళు. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. మొత్తం గవర్నమెంట్ కూడా తీసేసి ప్రైవేట్ పెట్టేస్తే సరిపోతుంది, ప్రైవేట్ పరిపాలన. Then what is the purpose of government serving in a democratic country like India, ma'am? వాళ్ళే అడగాల, మనకేం తెలియదు వాటి గురించి. మీలాంటి వాళ్ళంతా అందుకని ఏంటంటే డైనమిక్ ఎనర్జెటిక్ పర్సన్స్ అంతా కూడా మంచి బాగా చదువుకొని ఆ పాలసీ మేకర్స్ అవుతే, మరి అడ్మినిస్ట్రేషన్ సైడ్ మీరంతా కూడా ఇన్వాల్వ్ అయితే నీకు చేంజ్ మేకర్స్ అని పెట్టుకున్నా కదా రూపా. So you should change, you should involve all programs and you should change the society. With your active and energetic involvement, definitely India will transform India. Yes, ma'am. We will do our best, ma'am. ఎందుకు వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటారంటే నాకు తెలిసి ఒకటే అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో వెల్ఫేర్, కానీ ప్రైవేట్ వాళ్ళ యొక్క ప్రైవేట్ ఆర్గనైజర్స్, ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క మెయిన్ మోటో ప్రాఫిట్ అండి. ప్రాఫిటైజేషన్ వాళ్ళ మోటో అంటే లాభార్జన ప్రధాన ధ్యేయంగా వాళ్ళు చేస్తారు కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అవి డెవలప్ అయ్యేదానికి ఉంటాయి, నెగ్లిజెన్స్ అనేది ఉండవు అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎకానమీ డెవలప్ కావాలంటే అలా చెయ్యాలా అన్నది మెయిన్ నాకు ప్రజెంట్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇదని నేను అనుకుంటున్నాను. Even they have merged some of the banks, no, ma'am, with Canara Bank, Syndicate Bank, Union Banks and IDB banks, like that. They have merged some of the banks, no, ma'am, into two banks into one bank. కొన్ని అట్లా మెర్జ్ చేసినారు కదా. అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏదో సంథింగ్ 2 బ్యాంకులు మెర్జ్ జరిగినాయి. న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు. మేడం చెప్పు నాన్న.
మేడం బ్యాంక్ నేను సైడ్ సెమినార్ హలో ప్రసన్న అన్న మాట్లాడేది. మేడం Yes, సెమినార్ ma'am. నేను అప్లోడ్ చేశాను మేడం. సెమినార్ అప్లోడ్ చేసినాను మేడం. ఓకే చూస్తాను. గూగుల్ క్లాస్ లో చేసినావా? చేసినాను మేడం ఇందాకే. ఐ విల్ చెక్ అండ్ గ్రేడ్ యూ ఆఫ్టర్ ఎవాల్యుయేషన్. ఐ గ్రేడ్ యూ. సరే మేడం. ఇంకా చెప్పాలి. బ్యాంక్ జాబ్ సైడ్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదమ్మా? No, ma'am. హెప్సీకి ఇంట్రెస్ట్ మేడం. హెప్సీ మాట్లాడలేదే మరి, సైలెంట్ గా ఉంది. చెయ్యి ఎత్తినా ఎందుకే మాట్లాడడం లేదు. హెప్సిబా స్పీక్ మా. ఆడియో అన్మ్యూట్ చేసుకో, మాట్లాడు హెప్సిబా. వీడియో ఆన్ చేయి నువ్వు. మేడం. హలో, బ్యాంక్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ నీకు? అవును మేడం. మరి ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు. గ్రాడ్యుయేషన్ ఇప్పటి నుంచి సెకండ్ ఇయర్ నుంచి నువ్వు ప్లాన్ చేసుకుంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా నువ్వు జాబ్ కొట్టచ్చు. అవును మేడం. సో బ్యాంక్ జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇప్పటి నుంచి అసలు బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటది, ఏ బ్యాంకులలో ఎలాంటి మనకు పాసిబిలిటీ ఉంది పోస్టులు, నువ్వు క్లరికల్ పోస్ట్ పోవాలనుకున్నావా లేదా పిఓ పోస్ట్ ట్రై చేస్తున్నావా, అసలు దాని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటది, అది వాళ్ళని అడిగి తెలుసుకున్నా మేడం. ఎక్కువ ఏం చెప్తున్నారంటే ఇది చిన్నదేం పెట్టకూడదు, పెట్టుకుంటే పెద్దదానికే చదివితే మనకు చిన్నది పాసిబుల్ అవుతుంది అని చెప్తారు. ఇంకా అప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పు, ఈవెన్ హిల్ ఈస్ బిల్డ్ స్టోన్ బై స్టోన్ అని చెప్పేసి, ఆ మౌంటైన్ ఈస్ బిల్డ్ స్టోన్ బై స్టోన్ అని చెప్పు. అంటే అట్లా కాదు రూపా, మనం ఎక్కువ కొంచెమైనా తీసుకుంటామని చెప్తున్నారు. నాలెడ్జ్ you can get to various platforms. Nowadays in your mobile also you can get any knowledge. Yes madam. జస్ట్ మినిమం మంత్లీ ఒక 500 నువ్వు మంత్లీ కూడా అవసరం లేదు, 3 months మనకు అన్లిమిటెడ్ డేటా ఉంది కదా, డైలీ 1.5 GB అట్లా ఇనఫ్. If you concentrate daily 1 hour to get the knowledge regarding banking, definitely you will success after your graduation. Okay madam. ఇంకా చాలా టైం ఉంది, ఫైనల్ ఇయర్ అంతా ఉంది కదా, ఫైనల్ ఇయర్ అంతా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తామనుకో ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ రిక్రూట్మెంట్ లో నువ్వు ఏ పోస్టులు అప్లై చేయాలన్నది ఒక ప్లాన్ చేసుకో. ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని చేస్తే బెటర్. అట్లీస్ట్ నువ్వు పిఓ టార్గెట్ పెట్టుకున్నప్పుడు క్లర్కల్ పోస్ట్ తెచ్చుకుంటావు. ఏ బ్యాంకు ఇప్పుడు బ్యాంక్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటది, దాని ప్లాట్ఫామ్ ఎలా ఉంటది, ఎగ్జామ్ ప్యాటర్న్, దాని సిలబస్ ఏంటి, ఫస్ట్ ఆ మోడల్ క్వశ్చన్ పేపర్లు నువ్వు రెఫర్ చేయి. చూసినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది ఆ సిలబస్ మీద, వాటి మీద నువ్వు ఒకవేళ ఓన్ గా ప్రిపేర్ కావాలా లేదంటే ఏమన్నా కోచింగ్ అవసరం ఉంటుందా అన్నది నీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అదంతా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారంటే కోచింగ్ పోతేనే జాబ్ వస్తుంది అని చెప్పేసి వాటి గురించి ఏమీ తెలుసుకోకుండా, మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా డైరెక్ట్ పోయి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతారు డబ్బులు కట్టేసి. అలా చేయకూడదు, అలా ర్యాంక్ అనమాట. ఫస్ట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా నువ్వు గ్యాదర్ చేసుకోవాలి. గ్యాదర్ చేసుకొని ఒకవేళ నువ్వు ఓన్ గా ప్రిపేర్ అయ్యే కెపాసిటీ ఉంది అనుకుంటే ఇంట్లోనే నువ్వు అటెంప్ట్ చేయొచ్చు. 1-2 సార్లు చేసేసి మళ్ళీ ఒకవేళ కష్టం అనిపిస్తే ఏ ఏరియాలో నీకు కష్టం ఉంది, లోనా లేదంటే రీజనింగ్ లోనా లేదంటే జనరల్ నాలెడ్జ్ లోనా ఎక్కడ అనేది ఇంకొక ఐడియా వస్తుంది. దాని మీద ఎక్కువ నువ్వు ఫోకస్ చేయొచ్చు కోచింగ్. మినిమం మనం గ్రౌండ్ లెవెల్లో కొంత వర్క్ చేయకోకుండా, కొంత అసైన్మెంట్ చేయకోకుండా డైరెక్ట్ ఎవరు ఏం చేయలేరు. ఊరికి డబ్బులు వేస్ట్. ఇదంతా తెలుసుకోవాలి. అందుకే మీరు ఏదైనా మాట్లాడితే మీకు చెప్పచ్చు. ఎవరు ఏం రూపా ఉంది, సివిల్స్ టార్గెట్ గా పెట్టుకుంది, ఆమె దానికి తగినట్టుగా దూసుకుపోతా ఉంది. అసలు ఓవరాల్ నాలెడ్జ్ సంపాదించుకుంది, మెయిన్ అవే స్పీకింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంది. మీ క్లాస్ లో ఇంకా అంతకన్నా ఇన్స్పిరేషన్ ఎవరు కావాలా మీకు చెప్పండి. రూపా ఈజ్ ఇన్స్పిరేషన్ టు ఆల్.
ఎస్ మేడం. దే కెన్ బి ఆమె ఇన్స్పిరేషన్ మీకు. ఇంకా వేరే కొత్త ఎక్కడి నుంచో అవసరం లేదు. ఎస్ మేడం. కాలేజ్ మొత్తం ఫేమస్ అయిపోయింది రూపా అంటే. రూపా పేరు తెలియని వాళ్ళు ఉండరేమో. ఇంకా పోవాలి మేడం పైకి. అదే మనం ప్రతి ఒక్క అది లేదు అని మనం బాధపడకూడదు. అయితే మనలో ఏ స్కిల్ ఉందో యూ షుడ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వాట్ స్కిల్ డూ యూ హ్యావ్ అనేది మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఇంకా కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట, మెరుగులు దిద్దుకోవాలి. ఎవరికి అన్ని ఒకేసారి రావు, ట్రై చేస్తుండాలి, అప్పుడే వస్తుంది. సరే, ఈరోజు మరి రేపు క్లాసులన్నా చెప్తారా మీ టార్గెట్లన్నీ ఏంటి, ముఖ్యంగా బ్యాంకింగ్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు. తర్వాత ఈరోజు కొంతమంది మాత్రమే ఇంటరాక్ట్ అయినారు. రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్సో యూ షుడ్ ఇంటరాక్ట్ టుమారో. మనకు ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, ఇంకా ఎగ్జామ్స్ ఇంకా డేట్ ఇవ్వలేదు. ఏం చేస్తాం చెప్పండి, మన ఊరికే చెప్పిందే చెప్పుకుంటే మీరేం వినరు, ఈ వీడియోస్ ఆన్ చేయరు, మీరు ఏం మాట్లాడరు. ఆడ జాయిన్ అవుతారు, పోయి పక్కన కూర్చొని ఏదో చేస్తుంటారు. కనీసం మీతో ఇట్లా మాట్లాడుతుంటే యాక్టివ్గా ఉంటారు. షేర్ యువర్ వ్యూస్. టుమారో ఎవరు మాట్లాడతారు చెప్పండి. Ma'am, let us discuss one topic, ma'am. If as per the central thoughts, no, ma'am, if the SBIs all get privatized, what may go to happen, ma'am? Any SBI banks privatized, does it lead to a good way or a negative perspective? అది అనుకున్నంత ఈజీ కాదులేమో. వాళ్ళు అంటే ప్రపోజల్ ఉంది అంతే గానీ అంత ఈజీ, ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ ఆల్ ప్రైవేటైజేషన్. ప్లాన్ ఎన్నో ఉంటాయి, అన్ని చేయలేరు కదా. ఎవరు ఒప్పుకోరు కూడా. అసలు బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు ప్రైవేట్ చేస్తాను? ప్రైవేట్ నుండి పబ్లిక్ చేయడానికి ఇష్టపడతారు కానీ పబ్లిక్ నుండి ప్రైవేట్ అంటే ఎవరు ఒప్పుకోరు, అంత ఈజీ కాదు. If it gets privatized, the benefits that are going to గవర్నమెంట్ కాలేజీ ఇది ప్రైవేట్ చేస్తామంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ప్రైవేట్ పోయినా గవర్నమెంట్ లైక్ చేయమని అడుగుతారు కానీ గవర్నమెంట్ నుండి ప్రైవేట్ పంపమని ఎవరు అడగరు. పీపుల్ డజంట్ అగ్రీ, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీస్ డోంట్ అగ్రీ privatization all those banks. అన్ని ప్రైవేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎందుకుమా? ఏం పర్లేదు, డబ్బులు 5 years ఒకసారి ఎలక్షన్స్, ఇంకా అదంతా ఎందుకు? పరిపాలన కూడా ప్రైవేట్ పెట్టేస్తే సరిపోతుంది. చూద్దాం, మనకి ఎందుకు అవన్నీ డిస్కషన్స్. మన లిమిట్స్ లో మనం ఉందాం, మన సబ్జెక్ట్ మన వర్క్ అంతవరకు వచ్చినప్పుడు అవి మాట్లాడదాం. ఓకే, ఇంకా లావణ్య చెప్పు. సరే మేడం, చెప్పమ్మా. ఎవరు హలో, మేడం. ఎవరు ఏదో మాట్లాడుతున్నారే, కట్ అయిపోయింది. లేదు మేడం. సరే, ఇప్పుడు మనకు సెకండ్ యూనిట్ వచ్చేసి మన బ్యాంకింగ్ సంబంధించి సిలబస్ మనకు ఏముందంటే ఆ బ్యాంక్స్, వాట్ ఈస్ బ్యాంక్, వాట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్ దేర్. ముఖ్యంగా వచ్చేసి బ్యాంక్స్ వచ్చేసి సెంట్రల్ బ్యాంకు, కమర్షియల్ బ్యాంక్స్, 2 types. సో సెంట్రల్ బ్యాంకు ఏమంటారు మనము, ఆర్బీఐ అని కూడా అంటాం. కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసి, కమర్షియల్ బ్యాంక్స్ లో ముఖ్యంగా బిగ్ బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ. ఓకే, ఆ కమర్షియల్ బ్యాంక్స్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్ అని అడగవచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ఫంక్షన్ చెప్పాం మీకు చెప్పండి. ప్రైమరీ ఫంక్షన్స్ ఉంటాయి, తర్వాత సెకండరీ ఫంక్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్? ప్రైమరీ ఫంక్షన్ కింద ఏం చెప్పినాం మనం కమర్షియల్ బ్యాంక్స్ లో? డిపాజిట్స్ ను రిసీవ్ చేసుకుంటాయి పీపుల్ నుంచి, సేవింగ్ డిపాజిట్స్, అదర్ డిపాజిట్స్.
తర్వాత విత్ దట్ deposits they create money, that is credit creation. And then they will. అసలు బ్యాంక్ అనేది ఏంది, బ్యాంకుకి ఎందుకు, బ్యాంకుకి వచ్చే ప్రాఫిట్ ఏంటి, అసలు బ్యాంక్ ఎందుకు పని చేయాలని చూసినట్లయితే బ్యాంక్ అంటే ఏం లేదు, అది డబ్బుతో వ్యాపారం చేస్తుంది అనమాట. డబ్బుతో వ్యాపారం చేసి లాభాన్ని ఆర్జిస్తుంది. ఏ విధంగా లాభాన్ని ఆర్జిస్తుంది అంటే మనం సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ను డిపాజిట్స్ ఫామ్ లో అది రిసీవ్ చేసుకుంటది. అదే రిసీవ్స్ ఆర్ యాక్సెప్ట్ ద డిపాజిట్స్ ఫ్రమ్ ద పీపుల్ విత్ దేర్ సేవింగ్స్. సో వాటి నుంచి కొంత అమౌంట్ నేమో రిజర్వ్ లో పెడుతుంది, సిఆర్ఆర్ అని ఎస్ఎల్ఆర్ ఫామ్ లో కానీ. ఆ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా మళ్ళీ నీడీ పీపుల్ కు లోన్లుగా ఇస్తుంది అనమాట. ఆ లోన్లుగా ఇచ్చే వాటి మీద దే కలెక్ట్ గా మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ దే గివ్ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అవర్ డిపాజిట్స్. మనం డిపాజిట్ చేసుకుంటే, మనం అక్కడ సేవ్ చేస్తే మనకి ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ అనమాట. మనం ఏదైనా అవసరం పడి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి అప్పు తీసుకున్నట్లయితే మన నుండి కలెక్ట్ చేసేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా హైగా ఉంటుంది అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కలెక్ట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ గివ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ ఆఫ్ ద బ్యాంక్. సో మన నుండి కలెక్ట్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది, మనకి ఇచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది. ఆ డిఫరెన్సే బ్యాంకుకు ప్రాఫిట్ అన్నమాట. అర్థమైందా? సో మనం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టాలి. మనకి ఇచ్చేది ఒక 6% అలా ఇస్తుంది అనమాట. సో 10% నుండి 6% తీసేసి 4% బ్యాంకు ప్రాఫిట్ అనమాట. ఓకే, అది టుమారో విల్ డిస్కస్ అబౌట్ బ్యాంకింగ్. ఇంకా మీరు ఏమైనా చెప్పాలి, ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు గ్యాదర్ చేయండి. హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కడప డిస్ట్రిక్ట్, వాట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి, తర్వాత ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏమున్నాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏమున్నాయి, అసలు కోఆపరేటివ్ బ్యాంక్ లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది. అలాంటివన్నీ మీరు రేపు ఇంక కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నాకు చెప్పాలి. ఓకేనన్నా? ఓకే, థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్ అగైన్.